రైట్గా బనకచర్ల ప్రాజెక్టును రద్దు చేయించేందుకు బీఆర్ఎస్ తరఫున మద్దతు ఇవ్వడానికి వెళ్తే రాజకీయ ఆరోపణలు చేశారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని, కేవలం కేసీఆర్ పై నిందలు వేశారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ అపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా పోలవరం బనకచర్ల ప్రాజెక్టుల విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తుందన్నారు. దీంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించేలా కేంద్రాన్ని కోరారని సీఎంకు విజ్ఞప్తి చేశారు. బనకచర్లపై సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఇలాంటి నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా వాకౌట్ చేసి మా పార్టీ తరఫున బయటికి రావడం జరిగింది. నేను వినిపించాను నా గొంతు. నిజమే, కేసీఆర్ గారు ఆ రోజు అన్నది గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకెళ్లి రతనాలసీమగా మార్చాలని అన్నది నిజమే, ఖచ్చితంగా ముమ్మాటికి నిజమే. ఎలా? ఖచ్చితంగా పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ నుంచి కృష్ణా నది తర్వాత పులిచింతల తర్వాత నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నీళ్లను లిఫ్ట్ల ద్వారా కొన్ని బ్యారేజ్ కట్టుకుంటూ పోతే ఇది తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, రెండు రాష్ట్రాలకు కూడా లాభమయ్యే ప్రాజెక్టు. ఒక ఆలోచన కేసీఆర్ గారు ఆలోచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను కూడా సస్యశ్యామలం చేసుకుంటూ బనకచర్లకు కూడా నీళ్ళు ఇస్తే బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు దాన్ని ఒక దురాలోచనగా, వక్రమైనగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్నటువంటి చర్యలను చర్చించడానికి కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం చేయకుండా ప్రాజెక్టులను అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం శోచనీయం. నిజానికి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును వెనుకకు పంపి అపెక్స్ కౌన్సిల్లో చర్చించవలసి ఉండే. నిజంగా ఈ ప్రాజెక్ట్ కట్టాలని వాళ్ళు ముందొచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చినప్పుడు అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు ఇద్దరు సీఎంలను, అఖిలపక్ష వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, ఇప్పటికే వివాదాలు చాలా ఉన్నాయి, మళ్ళీ కొత్త వివాదం ఎందుకు, దీని నుంచి కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి ప్రయత్నం చేస్తుంటే బాగుండే. కానీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. వీళ్ళని ఇక్కడ అడ్డుకునే పరిస్థితి కాకుండా బీఆర్ఎస్ పార్టీ అప్పుడేదో ఆడినది మాట్లాడిందనే అంశాన్ని తెరలేపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేసీఆర్ గారి ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ తీసుకొచ్చి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పెట్టిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో, అదే అంశాన్ని ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసింది అనంటే ఇండైరెక్ట్గా ఆ ప్రాజెక్టుకు మనం మద్దతు తెలుపుతున్నామా, వ్యతిరేకిస్తున్నామా, ఆ అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పార్టీని ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యని సద్దుమణిగేలాగా మనం పోలవరం బనకచర్లను ఆపాలని ప్రయత్నం చేస్తున్నట్ట. అదే ఫోటోలు, అదే వీడియోలు పెట్టేసి మీరు అదే అంశాన్ని చూపిస్తే ఇండైరెక్ట్గా మనం పోలవరం బనకచర్లకు సపోర్ట్ చేస్తున్నామా? ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టి తెలంగాణ సాధించి